నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత 2 వారాలుగా పసిడి, వెండి ధరలు జారుడు బండలాగా కిందకు పడిపోతున్నాయి. దాదాపు ఒక్క సంవత్సరంలో 51% వరకు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గుతున్నాయి? ఈ పతనం కొనసాగుతుందా, లేక ఇది తాత్కాలికమేనా? ఈ కీలక సమయంలో బంగారం కొనడం సరైన నిర్ణయమేనా? గత 14 రోజుల్లోనే బంగారం ధరలు ఏకంగా 7% మేర తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితలు తగ్గుముఖం పట్టడం. ఎప్పుడైతే వాణిజ్య టారిఫ్లు, అంతర్జాతీయ గందరగోళాలు తగ్గాయో అప్పుడే బంగారం వంటి సురక్షిత ఆస్తుల డిమాండ్ తగ్గిపోయింది. గత ఏడాది కాలంలో భారతదేశంలో బంగారం ధరలు 51% వరకు పెరిగాయి. ఇంత భారీగా లాభాలు పోగేసుకున్న పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ధరలు తగ్గడం అనివార్యమైంది. మరొక వైపు ధరలు అధికంగా ఉండటం వలన దేశీయ మార్కెట్లో జ్యువెలరీ డిమాండ్ బాగా తగ్గిపోయింది. జ్యువెలరీకి బదులు పెట్టుబడిదారులు ఈటీఎఫ్ వంటి ఇతర బంగారు పెట్టుబడుల వైపు మళ్లుతూ ఉన్నారు. నిపుణుల అంచనా ప్రకారం అవును, ధరలు మరింతగా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతను ఆలస్యం చేయవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. వడ్డీ రేట్ల కోత ఆలస్యం అయితే ఇది బంగారం ధరలకు నెగిటివ్ సిగ్నల్. అంతేకాకుండా అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితులు పూర్తిగా తొలగిపోతే బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గుముఖం పడతాయి. అందుకే ఈ సమయంలో బంగారం కొనాలనుకునే వారు ధరలు మరింత తగ్గే వరకు వేచి ఉండటమే మంచిదని విశ్లేషకులు గట్టిగా సలహాలిస్తున్నారు. పండుగ సీజన్ ముందు మార్కెట్లో వచ్చిన ఈ మార్పులు కొనుగోలుదారులకు ఆశలు రేపుతున్నాయి. బంగారం కొనే ముందు మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం.